రాయలసీమలో కరువు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కనీసం రాయలసీమ రిజర్వాయర్‌లు నింపడానికి కూడా ప్రభుత్వం ఎందుకు సముఖంగా లేదు? ఎందుకు నీళ్లున్నప్పుడు కూడా ఆ రిజర్వాయర్‌లు నింపడం లేదు? ఇది చాలా తీవ్ర అన్యాయం చంద్రబాబు గారు అని చెప్పి మొన్ననే మనం 2 రోజుల కిందటే ఒక వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే చాలా బాధ అనిపించింది. ఒక రాయలసీమ పౌరుడిగా క్షేత్రస్థాయి పరిస్థితులను కళ్ళారా చూసినా రోజు వినే వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి పరిస్థితులేంటి అని. ఎండిపోతున్న పొలాలు, సంతల్లో అమ్ముకుంటున్న పశువులు, వలసలు పోతున్న జనం, తడి ఆరిపోయిన పొలాలు ఎండిపోతున్నాయి. ఎక్కడా పచ్చదనం కనిపించదు. ఇంత దారుణమైన పరిస్థితిలో కూడా శ్రీశైలం నీళ్ళే ప్రధానంగా ఆధారమైనప్పుడు ఎక్కువగా ఆ శ్రీశైలంలో కావాల్సిన నీళ్లు ఉన్నప్పుడు కూడా రాయలసీమ రిజర్వాయర్లు నింపకపోతే ఇంకా జనానికి ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నది నా ప్రశ్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని ప్రస్తావించుకుంటూ చాలా నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇంత అన్యాయం ఎందుకు ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి ఎవరికైనా అనిపించకమానదు. ఒకసారి రాయలసీమ వ్యూ పాయింట్లో ఆలోచించి చూడండి. శ్రీశైలం 885 అడుగుల దగ్గర శ్రీశైలంలో నీళ్లుంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్కుల దాని పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీళ్లు తీసుకోగలుగుతారు రాయలసీమ ప్రాజెక్టులకు. అది 854 అడుగుల కంటే తగ్గిపోతే ఇంక సున్నా ఏం తీసుకోలేరు మరి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగుల దగ్గర నుంచే రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీటి వాటా తీసుకోవడం కోసం అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకున్నారు, టేకప్ చేశారు. కానీ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అసెంబ్లీలో, నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను దాన్ని ఆపేశారు అని చెప్పారు. రాయలసీమ ఏమో 854 అడుగుల కింద నుంచి నీళ్లు తీసుకోలేదు. అదే ప్రాజెక్టులు ఇటువైపు ఏమో తెలంగాణ అండ్ అటువైపు కిందేమో డెల్టా వైపు 800 అడుగుల దగ్గర నుంచి తెలంగాణగా నీళ్ళు తీసేసుకుంటుంది విద్యుత్ ఉత్పత్తి పేరుతో, కలవకొట్టి ఎత్తిపోతల పేరుతో. 800 అడుగుల దగ్గర నీళ్ళు తోడేసుకుంటారు. రాయలసీమకేమో ఆ పై వరకు నీళ్ళు ఉంటే వస్తాయి. 800 అడుగుల దగ్గర రాయలసీమ నీళ్లు తీసుకుందామంటే తీసుకునియ్యారు. ప్రాజెక్టులు కడితే వద్దంటారు. పోనీ ఇప్పుడు పరిస్థితి ఏంది? ఓవైపు ఎల్నీనో అంటూ ఉన్నారు. జగన్ గారి ప్రభుత్వాన్ని సూటిగా అడిగింది ఏంది? ఏందయ్యా 878 అడుగుల నీటి దగ్గర శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి, 2 వారాల కింద సమృద్ధిగా నీళ్లు ఉండే, మరి రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు నింపలేదు? పూర్తి స్థాయి నీటి మట్టం మీద ఎందుకు నీళ్లు వదలలేదు? పోతిరెడ్డిపాడు ద్వారా ఎందుకు వదలలేదు? అటువైపు ఏమో రోజుకు 3.5 టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి పేరుతోనో లేకుంటే మరి కలవకొట్టి ఎత్తిపోతుల ద్వారా వాళ్ళు 800 అడుగుల నుంచి నీళ్లు తోడేసుకుంటున్నారు. రోజుకు 3.5 టీఎంసీలు. అవుట్ఫ్లో బయటకు వెళ్ళిపోయేదేమో 44,000 క్యూసెక్లు వెళ్ళిపోతున్నాయి శ్రీశైలం నుంచి. ఇన్ఫ్లో ఏమో 7,000 క్యూసెక్లు వస్తూ ఉన్నాయి. మరోపక్క రోజుకు 300 టీఎంసీలు నీళ్ళు తోడేస్తూ ఉన్నారు. 2-3 వారాలు గడిచింది అంటే 854 అడుగుల దగ్గరకు వచ్చేస్తాయి శ్రీశైలంలో నీళ్లు. అప్పుడు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలన్నా సొక్కు ఇవ్వలేరు. ఇవి రోజు తోడేస్తూ అవి చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. అప్పుడు నీళ్ళు ఇవ్వలేరు. మరి నీళ్ళు ఉన్నప్పుడు ఎందుకు రాయలసీమకి ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని జగన్ అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఇవ్వలేదు? భవిష్యత్ అవసరాలకు స్టోర్ చేసి పెడతారు. అంటే ఇప్పుడు రాయలసీమ అవసరాలు తీరొద్దా? వాళ్ళ పంటలకు నీళ్ళు వద్దా? వాళ్ళ గొడ్లకు నీళ్ళు వద్దా? వాళ్ళు తాగడానికి నీళ్ళు వద్దా? వాళ్ళ పొలాలకు కొంచెం కూడా నీళ్ళు తడి వద్దా? 878 అడుగుల నీరు 878 అడుగుల దగ్గర నీళ్ళు ఉన్నప్పుడు శ్రీశైలంలో ఎందుకు ఇవ్వరు? శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు నింపరు? రాయలసీమ ప్రాజెక్టులు ఇప్పుడున్న నీళ్లు భవిష్యత్తులో కనీస అవసరాలు కూడా ఇప్పటికి తీర్చలేవు. అవి నీళ్లు ఉన్నప్పుడు నింపక అదంతా ఖాళీ అయిన తర్వాత అప్పుడేదో ఎల్నీనో మేమేం చేస్తామని చెప్తే కుదురుతుందా? ఎంత అన్యాయం అండి సీరియస్లీ. రాయలసీమ సమస్యలు ఎవరికైనా కనుక అక్కడ సినిమాలు తీసుకొని క్యాచ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ సమస్యలను నిజంగా అడ్రస్ చేసే వాళ్ళు లేరు కదా. ఏ మీడియా పెద్దగా మాట్లాడతారు? ఏదో ఒక 4 సానుభూతి మాటలు తప్పితే ఏ పార్టీలు ఎవరేం చేస్తారు? చెట్టు కింద పంచాయతీ పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ కాదు, చెట్టు కింద పంచాయతీ పెట్టండి, మాట్లాడుకుందాం చూద్దాం. చెట్టు కింద పంచాయతీనే పెట్టండి. ఒక బావి ఉంది, బావిలో నీకేమో 800 అడుగుల దగ్గర నీకు అంత పెద్ద అర్థం కాకపోతే బావిలో నువ్వేమో కింద నుంచే నీళ్లు తవ్వేసుకుంటూ ఉంటావు. కానీ నీ ఆ బావిలో బాగుపడిన మరొకరేమో పైన వచ్చేంత వరకు నువ్వు నీళ్లు తీసుకోక ఆగనడం ఏం ధర్మం? చెట్టు కింద పంచాయతీ అడుగు. తోడేసుకున్నట్లయితే ఇద్దరు ఒకే బొక్క దగ్గరే తోడేసుకో, ఒకే స్టేజ్ దగ్గరనే. నువ్వు అటువైపునే 800 అడుగుల దగ్గర తీసుకున్నారంటే ఇటువైపు అదే అక్కడే తీసుకోవాలి కదా.
నీకేమో నీళ్ళు కుప్పలు కుప్పలు ఇచ్చాం కానీ నువ్వు పైన వచ్చేంత వరకు ఆగనడం, పైన వచ్చేంత వరకు నీళ్లు ఇవ్వకుండా రిలీజ్ చేయకుండా అట్లే పెట్టడం, కింద మొత్తం కిందకేమో కింద నీళ్లు తోడేసుకుంటూ ఉండడం. చెట్టు కింద పంచాయతీ పెట్టండి, ఏ పెద్ద మనిషి చెబుతాడు?